తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి మే 16వ తారీఖు అమావాస్య, ఆ రోజే శని జయంతి కూడా ఉంది అని చెప్పి అంటున్నారు. మరి శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరిలో కూడా ఏలినాటి శని అని, అర్ధాష్టమ శని అని, అష్టమ శని అని, అంటే ఏదో రకంగా శని పీరియడ్ నడుస్తుందేమో, అంటే వాళ్ళకి నిజంగా జాతకంలో ఉందో లేదో తెలియకపోయినా ఏ కష్టం వచ్చినా కూడా మాకు ఇది నడుస్తున్నట్టుంది శని దశ, అందుకనే మేము ఇబ్బంది పడుతున్నాము, మరి దీని నుంచి మేము ఎలా బయటపడతామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అటువంటి వారు ఈ రోజున ఏమన్నా ఉపయోగించుకునే అవకాశం ఉందంటారా? తప్పకుండా అమ్మ. శనివారం రోజున అందులో అమావాస్య రావటం, అదే రోజు శని జయంతి కూడా రావటం చాలా విశేషప్రదమైనటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఆ రోజున చక్కగా తలస్నానం చేయాలి. మనం తలస్నానం చేసి చక్కగా మనం శనీశ్వరుడి యొక్క పూజ, దేవాలయంలో ఎట్లాగో మనకి నవగ్రహాల్లో శని భగవానుడు ఉంటాడు, అక్కడ కానివ్వండి, ప్రత్యేకించి శని దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఆ శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవటం మంచిది. తైలాభిషేకం, ఇంకేదైనా అక్కడ జరిగేటువంటి శనికి సంబంధించిన హోమాలు ఇత్యాది విషయాలు చేయించుకుంటూ శనీశ్వరుడి యొక్క మంత్రాన్ని జపపారాయణం చేయటం ఆ రోజు విశేషంగా చేస్తే మంచిది. ఇప్పుడు మీరు ఇందాక ప్రశ్న అడుగుతూ అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవన్నీ కూడా అడిగారు మీరు. అవి మాకున్నాయో లేవో తెలియదు, ఎట్లాగా ఏంటి అని కొంతమంది అనుకుంటారు. కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి ఈ యొక్క శని పూజ చాలా ఇంపార్టెంట్ ఈసారి ప్రత్యేకంగా. అంతేకాదు ధనస్సు రాశి వారికి, సింహరాశి వారికి, వీళ్ళిద్దరికీ కూడా చాలా ముఖ్యం. అంతేకాకుండానమ్మా శని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు, అంటే పుష్యమి నక్షత్రం కానివ్వండి, అనురాధ నక్షత్రం కానివ్వండి, అలాగే ఉత్తరాభద్ర, అంటే శని దశతోనే ప్రారంభం అవుతుంది వారి జీవితము. శని మహాదశతోనే వాళ్ళ జాతకం ప్రారంభం అవుతుంది. సో ఇవి శని నక్షత్రాల కింద మనం భావన చేస్తాం. సో ఆ విధంగా వీరు ఈ శని జయంతిని. అంతేకాకుండా శని మహాదశ అని మామూలుగా జాతకంలో నడుస్తుంది, ప్రతి ఒక్కరికి నడుస్తుంది, అది 19 సంవత్సరాలు ఉంటుంది. సో అలాంటి వారు కూడా ఈ శని జయంతిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఇది గుడ్ టైం అనొచ్చా ఈ 19 years మహాదశ అనేది? బ్యాడ్ టైమ్ ఏ రకంగా? అంటే వాళ్ళకి ఆ శని ఏ స్థానంలో ఉన్నాడు, ఎలా చూడబడుతున్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనేది మనం చూడాలి. ఒక్కొక్కసారి చాలా మందికి శని మహాదశలో ఇనుమ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది, సిమెంట్ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. మళ్ళీ శని దశలోనే వాళ్ళకి పిల్లలు పుడతారు, శని దశలోనే పెళ్లి అవుతుంది. శని చేసే మహా మంచి పనులు ఏమిటంటే మీకు పెళ్లి చేయటం శని లక్షణం. పిల్లలు పుట్టాలన్నా శని, ఉద్యోగం రావాలన్నా శని, ఇల్లు కట్టుకోవాలన్నా శని, ప్రతి దానికి కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కంపల్సరిగా మనకు ఉండాలి. అంతేకాకుండా ఈ శని జయంతి రోజున మీరు అన్నట్టుగా రేపు 16వ తారీఖు వస్తుంది శనివారం రోజున, ఆ శనివారం రోజున వీడు తలస్నానం చేసి పొద్దున్నే చక్కగా దేవాలయానికి వెళ్ళి శ్రీ శనీశ్వరాయ నమః అనేటువంటి నామమంత్రాన్ని అక్కడ కనీసం ఒక 108 సార్లు చొప్పున జపం చేసుకోవటము, లేకపోతే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి వేదవ్యాసుల వారు రచన చేసినటువంటి మహామంత్రాన్ని జపం చేయటము, లేదా కోణస్థో పింగళో అని దశరథ మహారాజు శని ప్రోక్తం అని చెప్పేసి మన దశరథ మహారాజు వారు శనిని ప్రార్థన చేశారట. ఆయనకి జాతకరీత్యా వాళ్ళ రాజ్యంలో శని 22 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఏదో బాగా తీవ్రంగా వస్తున్నాడని సిద్ధాంతం చెప్పారట. ఇట్లా అప్పుడు అన్ని తగలబడిపోతాయండి, చాలా ప్రమాదాలు జరుగుతాయండి అని చెప్పారట. వెంటనే ఈయన బాణాలు పట్టుకుని శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళారు. అంటే వారు ఆ యుగంలో దేవతలతో కూడా డైరెక్ట్ గా కనెక్టివిటీ ఉంది కదా, వెళ్ళారట. వెళితే అదేమిటయ్యా దశరథ మహారాజా, నేను కాలచక్రంలో ఒక గ్రహాన్ని, నా సమయం వచ్చేసరికి నేను రావాలి కదా, అంటే నువ్వు రావటానికి వీలేదు, నా రాజ్యంలో ఎటువంటి చెడు జరగటానికి వీలేదు, నా ప్రజలు సుఖంగా సంతోషాలతో ఉండాలి అని అన్నప్పుడు ఆయన ఏం చేయాలి, మరి నువ్వు రాకుండా ఉండాలి అంటే, నేను రావటం అనేది వస్తాను, ఏదో 2 క్షణాలు ఉండి వెళ్ళిపోతాను,
కాబట్టి ఆ తీవ్రం తగ్గించుకోవడానికి నువ్వు శని ఆరాధన, శని పూజ చేయాలంటే అప్పుడు ఆయన శనీశ్వరుని ప్రార్థన చేశారనమాట. ఆ ప్రార్థన చేసింది దశరథ మహారాజా శని ప్రోక్తం అని చెప్పి మనకి పుస్తకాల్లో లభ్యమవుతుంది. దాన్ని పారాయణం చేయటం కానీ, అలాగే నవగ్రహాల చుట్టూ శనీశ్వరుని తలుచుకుంటూ ప్రదక్షిణ చేయటం 19 మార్లు, అలాగే శనికి ప్రీతికరమైన వస్తువులు దానం చేయటం, నల్ల వస్త్రము, నల్ల పళ్ళు, గ్రేప్స్ మనకి డేట్స్ కూడా దొరుకుతుంటాయి, ఖర్జూరం, నల్ల ఖర్జూరం మనకి దొరుకుతుంది, కిస్మిస్ ఖర్జూరం నలుపుది అది కూడా దొరుకుతోంది మార్కెట్లో. ఇవి తర్వాత నల్ల పూలు, శంకు పూలు, తర్వాత నల్ల బట్ట, మనం అయ్యప్ప మాలలు వేసుకునేటువంటి వస్త్రం, పంచ కానీ, కండువా కానీ, జాకెట్ ముక్క కానీ, మన శక్తిని బట్టి నువ్వులు, పళ్ళు, దాంతోపాటు మనం దక్షిణ పెట్టి అక్కడ దేవాలయంలో ఉన్న బ్రాహ్మణుడికి మీరు దానం చేయటం మూలకంగా శని అనుగ్రహానికి పాత్రలు అవుతారు వీళ్ళందరూ కూడా. ఆగ్రహానికి కాకుండా అనుగ్రహానికి. సో ఈ విధంగా చేయటం, అక్కడ జరిగే హోమంలో మనం కూడా చక్కగా మన గోత్రనామాలతో చేయించుకుంటాం మూలకంగా శని హోమం అమ్మ ఆయువు పెంచేటువంటి హోమాల్లో శని హోమం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పురుషుడికి శక్తి కణాలను వృద్ధి చేయడంలో కూడా శని హోమం బాగా ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు మన దాకా మనం కౌంట్స్ తగ్గుతున్నాయి డాక్టర్స్ చెప్తున్నారు, ఇప్పుడు రకరకాల ఫెర్టిలిటీ సెంటర్లు అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. దానికి కారణం ఏమిటంటే ఉత్పత్తి సరిగ్గా లేకపోవడం, రెండవది స్త్రీలకు కూడా అండోత్పత్తి సరిగ్గా లేకపోవడం. ఈ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం చేతనే అది జరుగుతుంది. కాబట్టి హోమంలో వాళ్ళ గోత్రనామాలతో పాల్గొనటం, సంతానం లేని బాధపడుతున్నటువంటి వారు శనిని ఆరాధన చేయటం మూలకంగా కూడా మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. అంతేకాకుండా శని 7 శనివారాల వ్రత అని కూడా ఉన్నది. అంటే శని యొక్క దోషం తొలగిపోయి మనకి శుభం జరగటానికి. కానీ అది వెంకటేశ్వర అదే శని సంబంధించిన దోషాలు పోవడానికి అదంతా కూడా. కాబట్టి ఈ విధంగా మనం శనికి సంబంధించిన అనేక పూజలు మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. ఏ పూజ చేసుకున్నప్పటికీ కూడా ఆయన దానానికి లొంగుతాడు, స్తోత్రానికి లొంగుతాడు. అష్టోత్తరం ఉన్నది, శనీశ్వర స్వామి వారి అష్టోత్తరం ఉన్నది. కాబట్టి ఇంకా మనకి శనీశ్వరుడు తొందరగా మనకి అనుగ్రహించాలి అంటే పేదవారికి అన్నదానం చేయాలి. పేదలకి, నిజంగా ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి అన్నదానం చేయాలి. లేదా ఏదైనా దేవాలయంలో నిత్యము దీపారాధన చేయడానికి ఎవరైతే నువ్వుల నూనె ఏదైతే ఉందో ఆ దీపానికి కావాల్సిన దేవాలయాల్లో మీరు మీకు తోచిన ఒక డబ్బా ఇవ్వగలిగితే, ఏదో నేను ఒక డబ్బా కొనివ్వగలను, లేదు నేను 10 డబ్బాలు కొనివ్వగలను, లేదు నేను ఒక 10 కేజీలు కొనివ్వగలను, ఎవరి శక్తి వారి స్తోమతను బట్టి. ఈ దీపం వెలిగే దానిలో గనక ఈ తైలం, మీరు కొన్న తైలం పెడితే గనక భగవంతుడి యొక్క ఆలయంలో వెలిగి భగవత్ శక్తికి ఇది ప్రాధాన్యత పొందుతుంది. కాబట్టి నీ ఇంటి దీపం ఆరిపోకుండా ఆ శనీశ్వరుడు చూస్తాడు. ఏ ఆలయంలో అయినా ఇవ్వచ్చు, ఎక్కడైనా ఆలయంలో ఇవ్వవచ్చు. నిత్య దీపం జరిగేటువంటి ఆలయాలే కాకుండా దీపం వెలగని దేవాలయంలో దీపం కూడా వెలిగించవచ్చు నువ్వు. దానివల్ల కూడా దేవాలయంలో ఇది నువ్వుల నూనెని ఇవ్వటం మూలకంగా చాలా ఉపయుక్తమవుతుంది. అంతేకాకుండా అమ్మ ఈ శనికి నైవేద్యం మనం ఏం చెయ్యాలి అంటే, మామూలుగా మనం ద్రాక్ష పళ్ళు నైవేద్యం చేస్తాం, పెట్టవచ్చు. అలాగే బెల్లం, గుడము నైవేద్యం చేయవచ్చు. బెల్లం ముక్క కాస్త గడ్డ తీసుకొచ్చి ఆయనకి నైవేద్యం చేయటం, ఓ చిన్న వస్త్రం ఆయనకి సమర్పణ చేయటం, దీని ద్వారా కూడా కొన్ని దోషాలు తొలగిపోతాయి. నువ్వులతోనే ఆయనకి అర్చన. ఓం శనీశ్వరాయ నమః, ఓం మందేశ్వరాయ నమః, ఓం ఛాయాపుత్రాయ నమః అంటూ మనం ఆయన పూజ చేస్తూ ఈ యొక్క నువ్వులను గనక పూజకు ఉపయోగించుకున్నట్లయితే కూడా కొంతవరకు శని యొక్క దోష పరిహారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా శని జయంతిని మన వీక్షకులందరూ కూడా 16వ తారీఖు వస్తుంది, సద్వినియోగం చేసుకోండి. అందున ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ మీ పితృదేవతల పేరు మీదుగా అన్నదానం చేయటం మూలకంగా శని బాగా సంతుష్టుడవుతాడు. అమావాస్య రోజున కూడా ఇక్కడ పితృదేవతలకు ఇష్టమైన రోజు అమావాస్య. కాబట్టి ఈ పితృదేవతలను కూడా, అందులో వైశాఖ మాసంలో బహుళ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య. అంటే ఆ అమావాస్య రోజున మీరు చక్కగా మీ పెద్దలను తలుచుకుని మామిడి పళ్ళు దానం చేయటం మూలకంగా శని బాధ తొలగిపోతుంది. ఎలాగ ఇప్పుడు సీజన్
మామిడి పళ్ళు మీ పెద్దల ఫోటో దగ్గర నైవేద్యం చేసి అవి దానం చెయ్యాలమ్మా. ఇప్పటికీ కొంతమందికి ఆచారం ఉంది, ఒక 2 పళ్ళన్నా బ్రాహ్మడికి ఇవ్వకుండా వాళ్ళ ఇంట్లో మామిడి పండు ముట్టుకోరు, అంటే దానం చేయకుండా ముట్టుకోరు అనమాట. కాబట్టి పేదవాళ్ళకి పంపిణీ చేయటం, అన్నంతో పాటు ఒక మామిడి పండుని దానం చేయటం, ఇది శనికి చాలా ఇష్టమైనటువంటి పని. కాబట్టి మీ పెద్దల ఆశీస్సులతో పాటు శనీశ్వరుడు యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. ఈ శని జయంతిన అతి పర్వదినం ఇది, మంచి విశేష పుణ్య ఫలం కలిగించేటువంటి. ఈ రాసులన్నిటికీ కానీ శని మహాదశ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నా, ఏలినాటి శని వలన, కంటక శని, అర్ధాశ్రమ శని, అష్టమ శని, ఏ శని బాధలైనా కూడా ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే వారికి ఆ బాధలు తొలగిపోయి ఆ యొక్క శనీశ్వరుడు వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి